హలో నమస్తే. బాలీవుడ్ ఇంతకాలం ఒకే ఫార్ములాకి కట్టుబడి ఉంది అన్న విషయం మనందరం ఒప్పుకోక తప్పదు. అయితే క్రమక్రమంగా సౌత్ సినిమాల ప్రభావమో, లేదా దేశ రాజకీయ ప్రభావం తెలీదు కానీ, చాలా మందిలో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి ప్రతిరూపమే 'ధురంధర్' లాంటి సినిమా. ఒక్కసారి 'ధురంధర్' లాంటి సినిమాను చూడండి. చూస్తే అసలైన దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. మన దేశం కోసం ఒక సోల్జరు ప్రాణాలు పణంగా పెట్టి విదేశీయులు, ముఖ్యంగా మన శత్రువైన పాకిస్తానీలతో పోరాడిన విధం తెలుస్తుంది. ఖచ్చితంగా భారతీయులైనటువంటి ప్రతి వ్యక్తి మతానితో సంబంధం లేకుండా 'ధురంధర్' లాంటి సినిమా చూసి తీరాలి. చూసి మన భారతదేశం ఔన్నత్యం అనేది తెలుసుకోవాలి. 'ధురంధర్' ఒక్కటే కాదు, 'కాశ్మీరీ ఫైల్స్', 'తాష్కండ్ ఫైల్స్', 'బెంగాలీ ఫైల్స్' ఇటువంటి సినిమాలన్నీ చూడాలి. ఒకప్పుడు మత మౌఢ్యంతో కొట్టుకున్న కుహనావాదులు ఏ విధంగా నిజమైన భారతీయుల్ని హింసపెట్టారన్నది మనం చూసి తరిస్తాం. కేవలం సినిమా అంటే వినోదం, వినోదం కోసమే సినిమా అనే చట్టం నుంచి బయటికి రావాలి. కొన్ని సందర్భాల్లో వినోదం కూడా ముఖ్యమే, కానీ అదే వినోదంలో మొగ్గిపోతే మన భావి భారత పౌరులకి ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది? కనుక మనం కూడా ఆలోచించాలి. వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలగాలి. అటువంటి సినిమాలు మనం ఖచ్చితంగా చూడాలి. అటువంటి సినిమాలే నేను చెప్పిన పైన సినిమాలు. ఇవే కాక మన ప్రఖ్యాత దర్శకులు అయినటువంటి చాలా మంది, ముఖ్యంగా రాజమౌళి లాంటి వాళ్ళు, మణిరత్నం లాంటి వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. కానీ దానిలో ఎంటర్టైన్మెంట్ పాలతో పాటు దేశభక్తిని కూడా నూరు పోశారు. కానీ కేవలం దేశభక్తి కోసం చేసే సినిమాలు ఖచ్చితంగా చూడాలి. ఒకప్పుడు 'బోర్డర్' లాంటి సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి మనం కూడా చాలా హర్షించిన సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కొంతకాలం పాటు బాలీవుడ్‌ని మాత్రం 'హమ్ సాత్ సాత్ హై', 'కభీ ఖుషీ కభీ గమ్' ఇలాంటి సినిమాలతోటే మనల్ని ఒక మబ్బులో పెట్టేశారు. కాళ్ళతోటే సినిమాలు తీస్తే ఆడుతాయి, వాళ్ళే గొప్ప హీరోలు, అటువంటి భ్రమల్లో మనల్ని బతికించేటట్టు చేశారు. సుమారు 140 కోట్ల భారతదేశంలో సరైన హీరోలే లేకుండా పోయారు. ఎందుకంటే కొందరి చేతిలో పూర్తిగా బాలీవుడ్ వ్యవస్థ ఉండిపోయింది. వాళ్ళు ఎవరిని హీరో అంటే వాళ్ళు హీరో, ఎవరిని జీరో అంటే వాళ్ళు జీరో. ఎదుగుతున్న హీరోలు కూడా తొక్కేసిన సందర్భాలు చాలా మనం చూసే ఉంటాం. అలా బలైపోయిన వాళ్ళు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి మరికొందరు హీరోలు ఉన్నారు. అయితే మాఫియా, అండర్ వరల్డ్ శాసించి సినిమాలు తీసి బాలీవుడ్ ఒక ఎంటర్టైన్ మత్తులోకి తోసి వాళ్ళ పనులను కావించుకున్నారు. కేవలం హిందూ మతాన్ని ఒక బూచిగా చూపించడానికే చాలా కాలం ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు కూడాను. ముఖ్యంగా మన మతాన్ని కానీ, మన సినిమాలను కానీ ఒక ప్యాటర్న్ కట్టేది వేరే మతస్థులు ఎవరు కాదు, మన హిందూ మతస్థులే. మన హిందూ మతం తోలు కప్పుకున్నటువంటి కుహనావాదులు. వీళ్ళు కేవలం హిందూ మతాన్ని దూషించడానికో, హిందూ మతాన్ని ద్వేషించడానికో మాత్రమే బయటకు వస్తారు. ఒకవేళ ఏదైనా సరే హిందూ మతంలో చిన్న తప్పు జరిగినా దాన్ని వేళ్ళు చూపించడం ముందుంటారు. అంతే తప్ప మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవడానికి అయితే ఉండరు. ఇప్పటికీ చూడండి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ గెలిచిందంటే సంబరాలు చేసుకుంటారు. అది ఎంత బాధాకరంగా ఉంటుందండి. దాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించరు. కేవలం కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఇటువంటి చర్యలు పాటుపడిన వాళ్ళు కూడా ఏమాత్రం శిక్షించకుండా వదిలేయడం వల్ల వాళ్ళకి అడిగేవాళ్ళు లేక బరితెగిస్తుంటారు. మన ఇండియా దురదృష్టం ఏంటంటే మన ఇంట్లో నుండే మనకే కుంపటి పెట్టే వ్యక్తులు చాలామంది ఎక్కువైపోయారు. వీళ్ళందరూ కూడా కేవలం ఒక ముసుగేసుకుని బతుకుతున్న వ్యక్తులు. వీళ్ళకన్నా కొన్ని సందర్భాల్లో మన ముస్లిం సోదరులే మనకి సపోర్ట్ చేశారు. హిందూ మతంలో ఉండి మన హిందూయిజాన్ని తిట్టే వ్యక్తుల్ని మాత్రం మనం ఏ రోజు క్షమించకూడదు. ముఖ్యంగా చాలామంది వ్యక్తుల్ని ఉదహరించలేం, కానీ వాళ్ళ విద్యుత్తుగా వదిలేయాలి. ఇప్పటికైనా సరే మారాలి. మనకి జాతీయవాదాన్ని పెంపొందించే సినిమాలు తీయాలి. అటువంటి సినిమాలు మన పిల్లలకి, భావితరాలకి మన జీవిత స్థితిగతులు తెలిపే ఒక ప్రచార సాధనాలుగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ దేవుడి దయ వల్ల నూతన సంవత్సరాలు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.